చెల్లుకు చెల్లు. మరిప్పుడు సంసారానికి సంసారం. నీ వల్లనే మా పెళ్ళాలందరూ పుట్టింటికి వెళ్ళిపోయారు. మళ్ళీ కొత్తిల్లు కట్టి గృహప్రవేశం చేసే వరకు వాళ్ళు మరి ఉప్పు కారం తింటున్న వాళ్ళం కదరా, ఎవరితో సంసారం చేయాలి? అందుకే మా పెళ్ళాలందరూ తిరిగొచ్చే వరకు నీ చెల్లెలే మా టెంపరరీ ఇల్లాలు. బాబు ద్వారం జరిగిపోతుంది బాబు, మీరు వచ్చి నా బిడ్డను కాపాడండి బాబు. మీరు రండి బాబు, మీరు కూడా రండి బాబు, నా బిడ్డను కాపాడండి బాబు. అసలు ఏం జరిగిందండి? బాబినీడు ఆడు తమ్ముళ్ళు నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నారయ్యా. ఇన్స్పెక్టర్ గారు నా బిడ్డను కాపాడండి అయ్యా. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతున్నంత పిల్లపిచ్చారు కదండి. అవును, శీలం దోచుకున్నారా? ఇతను ఉన్నప్పుడే రేపు స్టార్ట్ అయితే అంతా అయిపోయి ఉంటుంది సార్. అవును, కరెక్టే కదా. అయినా అంత అయిపోయిన తర్వాత మేము చేసేదే ఉంటుంది. చూడండి, దొంగతనం జరిగితే దొంగను పట్టుకుని 4 తన్ని సొమ్ము తిరిగి ఇప్పించగలం. కానీ రేపు చేసిన వాళ్ళు అరెస్ట్ చేసినంత మాత్రం పోయిన శీలం తిరిగి వస్తుందో చెప్పండి. అయినా దోచుకున్నోడి దగ్గర నుంచి తిరిగి తెచ్చివ్వడానికి శీలమేమన్నా తులం బంగారమా, బెత్తడి భూమా? అది తెలుసుకోవడానికి ఆ దేవుడు నాకు ఆడపటకివ్వలేదు బాబు. పెద్ద మనిషి 50 సంవత్సరాలు దాటిన నీ అమ్మని అడగరా చెబుతుంది శీలం అంటే భూమో బంగారము. కానీ బాబు, శీలం విలువ ఏంటో నాకు తెలియకపోయినా శీలం పోవడం అంటే ఏంటో మాత్రం నాకు బాగా తెలుసు. మీ అమ్మ బాబు ఎర్రగా ఉండి నీలాంటి బొగ్గు రంగున్న నల్లోడు పుడితే మాత్రం మీ అమ్మ శీలం పోయినట్టే లెక్క. మీ అమ్మ తిరుగుబోతు కింద లెక్క, పెద్ద రంగు కింద లెక్కరా. మళ్ళీ నోరెట్టే ఉంటే చంపేస్తా. మీ మానని మీరు గొడవలు పడి ఛాలెంజ్ చేసుకుని జాతకాక మా మీద పడతారా? వాళ్ళొచ్చి బస్ స్టాండింగ్ దగ్గర గొడవ పెట్టుకుంటే పోలీస్ కేసు పెట్టారా? చెప్పరా పెట్టారా? నీ కొడుకు పెద్ద పైల్వాన్ లాగా తొడతరిచి మరీ అడ్రస్ ఇచ్చి వచ్చాడుగా. అందుకే వాళ్ళు వచ్చి నీ కోడలు కడుపు పగలు కొట్టి నీ కూతురు తొడలు విరుస్తున్నారా. కావాలంటే రేపైన తర్వాత నీ కూతురు స్టేషన్ తీసుకురా. నొప్పులతో రాలేకపోయిందనుకో, నేను వచ్చి కేసు రాసుకుంటా. వెళ్ళు. అంతా అయ్యాక వచ్చి రాసుకుపోయేందుకు మీ చేతికి లాఠీ లేదురా. ఒక బకెట్ నీళ్లు పాతకుంటా తెచ్చుకుని మధ్యలో జరిగితే నెత్తురు కడుక్కుంటూ, మానభంగాలు జరిగితే మగాడి మరకలు తుడుచుకోండి. పిల్ల అన్యాయం అయిపోయిందిరా అంటే అంతా అయిపోయాక వచ్చి ఏం జరిగిందో రాసుకుంటారా? రాసుకోవాల్సింది మా బ్రతుకులు కాదురా, గోడలు దూకే మీ పెళ్ళాల కాళ్ళ దగ్గర నిలబడి ఎంతమంది రంకు మొగుళ్ళు వచ్చిపోతున్నారో లెక్క రాసుకోండి. ఈ పోలీస్ స్టేషన్ కన్నా భోగందారి కొంపనయురా. ఆశగా వెళితే 10 నిమిషాల సుఖాన్నిచ్చి పంపిస్తుంది. రేయ్, తప్పించినోడు పెంట తిని అది గొంతు తెగడానికి మా రక్తం తాకే పిశాచాలు రా మీరు. రేయ్, మీరు దిక్కుమాలిన చావు చేస్తారా? కుక్క చావు చేస్తారా? నీతికి మారు పేరైన ఈ ముద్రగా త్రిమూర్తులు పెడుతున్న శాపం రా ఇది, శాపం.
అమ్మా రేయ్ ముసలోడా, నీ కూతురు బట్టలు పాడు చేసుకుంది, వెళ్ళి క్లీన్ చేయి. వెళ్ళండి మామాజీ. దొడ్లోకి వెళ్ళి నీళ్లు కొట్టకుండా బయటకు వస్తే లిటర్ ఎంత కంపు కొడుతుందో నీ కూతురు అంతే. వెళ్ళి 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 నీ కూతురు చేత చక్కగా స్నానం చేయించి బట్టలు మార్పించి నీట్గా తయారు చేసి అత్తరోగిత్తరో చల్లి మంచం రెడీ చేయి. లేకపోతే మూడు రాదు. నీకే చెప్పేది, కోడలకు తర్వాత కొలువు పెడదు గానీ ముందు మా సంగతి చూడు. తమ్ముడు, అయ్యో బాబురెడ్డి గారు, వద్దు బాబు, ఆగండి బాబు. మందు బాబురెడ్డి గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, క్షమించండి అయ్యా, మీరు చెప్పినట్టే చేస్తాను. నువ్వే రోజు మాకు అన్నం వండి పెట్టాలి. మందు మందు కూడా అందించాలి మామా. మా కాళ్ళు నొక్కాలి. మేమిక్కడ ఉన్నంత కాలం నీ కూతురుతో మాకు పక్కలయ్యాలి. మేము వెళ్లేదాకా ఇంటి కొత్తలులాగా చూసుకోవాలి. ఏంటి? చూసుకుంటాను బాబు, చూసుకుంటాను. మరి ఇంకా ఇక్కడే నిలబడ్డావే మామా? ఇప్పుడప్పుడే నీ కోడల శవం కుళ్ళిపోదు గాని లోపలికి వెళ్ళి నీ పిల్లలు రెడీ చేయి. రెండవ రౌండ్కి ముందు రెడీ చేయండి రా. నిన్నొకరికిచ్చి కళ్యాణం చేయకపోయినా ఐదుగురికిచ్చి కన్యాదానం చేశాను. ఇంకెందుకమ్మా చచ్చిపోవడం, హాయిగా సుఖపడక. అన్నయ్య ప్రాణం కోసం అయినా నీ ఊపిరి బిగపట్టుకోమ్మా. దేవాలయం ముందు కూర్చున్న ముష్టి వాళ్ళు అనుకుని లోపలకొచ్చిన వాళ్ళకింత పడకింటి ప్రసాదాన్ని పెట్టి పంపిస్తుంటా. బజార్లో పిచ్చి కుక్కలు కరుస్తున్నాయనుకుని కళ్ళు మూసుకొని నీ రక్తాన్ని పిండుకొని అమ్మా. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి అడుక్కుంటున్నాడనుకొని నీ మానాన్ని మాదా కోళంగా విసిరేయమ్మా, విసిరే. నాన్న నేనన్న స్నానం చేయించి పువ్వులు పెట్టు, వాళ్ళు వచ్చేస్తారు. అమ్మా అమ్మా రుక్మిణి,
అయ్యో అత్తరైపోయింది, ఉండండి కొనుక్కొస్తా. అబ్బాయి అబ్బాయి అత్తరుందా? అత్తరు కావాలా? ఆ లారీ ఎక్కు, ఎంత కావాలంటే అంత అత్తరు. అలాగలాగే. డబ్బుతో మంచాన పడ్డ నా తండ్రి మీద కనికరం లేకపోగా మతిస్థిమితం తప్పిన నా చెల్లెల మీద సానుభూతి చూపించకపోగా మనిషి అన్న ప్రతి వాడు నా చెల్లెల మీద మగతనం చూపించారు సార్. అన్నా అన్నవాడు చావుకు దగ్గరై నా అన్నవాడు లేని నా చెల్లిని ఆకలి తీరుస్తామని అన్నం పెడతామని వాళ్ళ ఆకలి తీర్చుకున్నారు సార్. చెప్పండి స్వామి, నేను మర్డర్ చేశానా, మోక్షం కలిగించానా? చెప్పండి. ఏంటి స్వామి కన్నీళ్లు కారుస్తున్నారా? ఈ అభాగ్యుడి కథ విని బాధపడుతున్నారా? స్వామి, నా కావలసింది ఓదార్పు కాదు, ఒక్కరోజు విడుపు. స్వామి, నన్ను ఒక్కరోజు వదిలేయండి. నా బతుకులో నిప్పులు పోసిన వాళ్ళ కాష్టాలకు నిప్పంటిచ్చొస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఒకేసారి ఊరి తీస్తారు, 100 సార్లు హింసించి చంపుతారు. మీ ఇష్టం స్వామి, మీ ఇష్టం. నిన్ను ఒక రోజంతా వదిలిపెట్టి నేను భజనలో కూర్చోవాలంటావు. స్వామి శరణం అయ్యప్ప. నిన్ను అరగంట బయటికి తీసుకెళ్తేనే ఒక మర్డర్ చేసుకొచ్చావే, ఒక ఫుల్ డే వదిలిపెడితే అమ్మో ఇంకేమైనా ఉందా? భారతదేశంలో జనాభా ఎక్కువ అన్నవాడిని చెప్పించి కొట్టే స్థాయిలో మర్డర్లు చేయవు నాయనా. నా వల్ల కాదు ప్లీజ్. ఇలా ఫ్లాష్ బ్యాక్లన్నీ వింటూ పోతే ఈ సెంట్రల్ జైల్లో సెల్లుకు ఒకడికి సెంటిమెంట్ స్టోరీ ఉంటుంది. మా అమ్మని చంపారండి, మా ఆయన్ని పొడిచారండి అంటూ చెప్పిన ఫ్లాష్ బ్యాక్లన్నీ విని మిమ్మల్ని వదిలిపెడితే ఈ దేశంలో శవాలు, ఈ జైల్లో మేము మిగులుతాం. ఇంకాసేపు నీ కన్నీటి కథ వింటే నాకు టెన్షన్ వచ్చి ఈ మాలకి సెలవిచ్చి నలలుంగి విప్పేసి జీన్స్ ప్యాంట్ వేసుకొని నేను రిప్లై అయిపోగలను. వద్దు స్వామి వద్దు. ఇప్పటికే సెంటిమెంట్కి పోయి ఆయింట్మెంట్ రాయించుకున్నాను. నా వల్ల కాదు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. వెళ్ళండి స్వామి, వెళ్ళండి. సాటి మనిషి బాధార్థం చేసుకోలేని మీ భక్తికి 100,000,000 దండాలు. వెళ్ళి మీ పెళ్ళాం బిడ్డలతో జల్సాగా గడిపి డిసెంబర్లో శబరిమలకి, మేళల్లో సిమ్లా ట్రిప్పులు వేసుకొని వచ్చిన జీతాలు లెక్కలు కట్టుకుంటూ బతికేయండి. పండే